హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి భారతదేశ రాజకీయాల్లో హిందుత్వం మళ్ళీ పుట్టుకొస్తుందా 2014 తర్వాత అంటే అవుననే డౌట్ కలుగుతూ ఉంది. సో 2014లో నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఉన్నప్పుడు 2014 ఎన్నిక మోస్ట్ ఆఫ్ ద ఎన్నిక ప్రచారం మొత్తం హిందుత్వంలో కూడా చాలా ప్రధానమైన స్లోగన్ వచ్చేసి హర్ హర్ మోడీ ఘర్ ఘర్ మోడీ అనే స్లోగన్తో నడిచింది. ఆ ఎలక్షన్లో హిందువులు కన్సాలిడేట్ అయ్యారు. బీజేపీకి కావాల్సిన గవర్నమెంట్ స్థాపించేదానికి కావాల్సిన మెజారిటీ ఫుల్ బీజేపీకి సొంతంగా ఇచ్చారు. అందులో ఉత్తరప్రదేశ్ చాలా ప్రధాన భూమిక పోషించింది. తర్వాత కూడా 2019లో కూడా హిందుత్వ రాజకీయాలతో వెళ్ళకపోయినా కానీ కొంతవరకు అప్పటికి రామాలయం అయోధ్య రామ మందిరం కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రామ మందిరం కన్స్ట్రక్షన్ అవ్వాలంటే బీజేపీ ఖచ్చితంగా పవర్లో ఉంటేనే ఇది సాధ్యం అనేసి నమ్మారు. మళ్ళీ బీజేపీకి కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్ ఏదైతే ఉత్తరప్రదేశ్ నుంచి ఉందో 70కి పైగా సీట్లు మళ్ళీ బీజేపీకి ఇచ్చారు. సో 2014లో కంప్లీట్ హిందుత్వ ఎజెండాతో నడిచిన రాజకీయం 2014కి వచ్చేసరికి ఇండైరెక్ట్ హిందుత్వ ఎజెండాతో నడిచింది. సో బీజేపీకి కావాల్సిన పొలిటికల్ గెయిన్స్ వచ్చినాయి. ఈ క్రమంలో 2024 అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్లో ఎక్కడా కూడా హిందుత్వ ఎజెండా అనేది ఒక ఎజెండాగా లేదు. ఒక క్యాంపెయిన్ నేరేటివ్గా హిందుత్వ ఎజెండా ఎక్కడ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడా కనపడలేదు. ప్రధానంగా 10 సంవత్సరాలు యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న ప్రభుత్వం మీద ఉండాల్సిన వ్యతిరేకత, లేకపోతే దేశంలో ఉన్న వివిధ కూటములు పార్టీలకు సంబంధించిన ఏదైతే భావజాలం ఉందో దాని చుట్టూ రాజకీయం చేశారు. హిందుత్వ అనే అంశాన్ని చాలా తక్కువ వాడారు. అండ్ అప్పటికి ఒక 30 సంవత్సరాలుగా బీజేపీ హిందుత్వ రాజకీయాల్ని పెంచి పోషించిన అంశం ఏదైతే అయోధ్య రామాలయం ఉందో ఆ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది. సో కన్స్ట్రక్షన్ పూర్తయిపోయిన తర్వాత బీజేపీ ఊహించింది ఏంటి, రామాలయము హిందువుల కళ, ఇది మనం పూర్తి చేసాం కాబట్టి ఖచ్చితంగా మనకు బీజేపీకి కావాల్సిన 400 మ్యాజిక్ ఫిగర్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన 400 సీట్లు వస్తాయి అనేసి చాలా బలంగా నమ్మారు. బికాజ్ రామ మందిరాన్ని కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి. కానీ పీపుల్ వేరేలా ఆలోచించారు. ఎందుకు వేరేలా ఆలోచించారు? అయోధ్య రామ మందిరము ఆ ఓపెనింగ్ సెరమనీలో అక్కడ స్థానికులకు ఇన్విటేషన్ లేదు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అయోధ్య పార్లమెంట్ ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో వస్తుందో ఆ పార్లమెంట్లకు సెగ్మెంట్కి చెందిన ఓటర్లకి, ప్రజలకి అక్కడ స్థానం లేదు. దేశ నలుమూలల నుంచి సెలబ్రిటీలను పిలిపించి ఒక రామాలయం ప్రతిష్ట జరిగింది, కానీ రామ మందిరం ప్రతిష్ట స్థానికులకు లేదు. దీనివల్ల అక్కడ ఉన్న ప్రజానీకము చాలా ఉవ్వెత్తున వ్యతిరేకతను పెంచుకొని బీజేపీకి ఉత్తరప్రదేశ్లో తగిన బుద్ధి చెప్పింది. సో ఆ జరిగిన పరిణామం వల్ల సాక్షాత్తు అయోధ్య ఏ పార్లమెంట్ సెగ్మెంట్ కిందకు వస్తుందో ఆ సీటే బీజేపీ తన చేతిలో కోల్పోయింది. ఎస్పీ చేతిలో ఓడిపోయింది అక్కడ. ఈ క్రమంలో మళ్ళీ ఏదైతే హిందుత్వ ఎజెండా లేకపోతే మనం రాజకీయాలు చేయలేమని భావించిన బీజేపీ ఏదైతే ఉందో, ఎన్నికలైన వెరీ కొద్ది కాలానికే ఒక మైనారిటీ ప్రభుత్వం నడుపుతున్న బీజేపీ ఇప్పుడు వాళ్లకు ఉత్తరాదిలో ఖచ్చితంగా హిందుత్వ ఎజెండా గురించి మాట్లాడేదానికి హిందువులు ముస్లింల మధ్య అంతకుముందు అంటే బాబ్రీ మసీదు తర్వాత అయోధ్య రామాలయం మీద ఇష్యూ ఉండింది కాబట్టి ఆ ఇష్యూని టైం అండ్ అగైన్ రామ మందిరం చెప్పారు. ఇప్పుడు రామ మందిరం గురించి మాట్లాడడానికి స్కోప్ లేదు, ఎందుకంటే రామ మందిరం కన్స్ట్రక్షన్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు రామ మందిరం గురించి మాట్లాడితే ప్రజల్లో ఒక రకమైన ఆల్రెడీ భయంకరమైన వ్యతిరేకతను కూడగట్టుకున్న బీజేపీ ఇంకా రామ మందిరం గురించి మాట్లాడడానికి లేదు. నార్త్లో హిందుత్వ ఎజెండాని ఒక నెగిటివ్ మేనర్లో పొలిటికల్గా మైలేజ్ పొందేదానికి మాట్లాడేదానికి లేదు. ఈ క్రమంలో సౌత్ ఇండియా మీద వచ్చాడు. సౌత్ ఇండియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, మతపరమైన రాజకీయాలు సౌత్ ఇండియాలో జరగాల, దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ నార్త్లో పొందాలని ఒక స్కెచ్ చేస్తున్నారు వీళ్ళు. ఈ క్రమంలో అంతకుముందు ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఏదైతే సనాతన ధర్మం కరోనా లాంటి ఒక వైరస్, దీన్ని పూకటి వేళ్లతో పెకిలించాలనే ఒక స్టేట్మెంట్ ఏదైతే చెప్పారో దాని చుట్టూ రాజకీయం చేసేదానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని వాడుకున్నారు వీళ్ళు, పవన్ కళ్యాణ్ని. సో ఈ క్రమంలో నార్త్లో ఇంకా హిందుత్వ రాజకీయాలకి ఆల్మోస్ట్ చమరగీతం పాడే పరిస్థితి వచ్చేసింది. అక్కడున్న 30 సంవత్సరాలుగా నిర్విరామంగా సాగినటువంటి అయోధ్య రామ మందిరం ఇష్యూ ఇక ఫుల్ స్టాప్ పడిపోయింది. రామ మందిరం కట్టేశారు, ప్రతిష్ట అయిపోయింది. ఇంకా వేరే మందిరాన్ని ఇప్పుడు కూల్చి ఇప్పుడు మళ్ళీ ఇంకో మసీద్ని కూల్చి అక్కడ మందిరం కట్టేదానికి అవ్వదు వీళ్ళకు.
అది కంప్లీట్గా రివర్స్ మైనస్ అయిపోతుంది. అందుకని సౌత్ మీద పడిపోయారు. సౌత్ మీదకి వచ్చి ఈ సనాతనం అనే అంశం మీద ఒక పవన్ కళ్యాణ్ అనే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని వాడుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడి నుంచి హిందుత్వ రాజకీయాలు సౌత్ నుంచి సౌత్ సెంట్రిక్గా హిందుత్వ రాజకీయాలు చేయాలని ఒక కుట్రని బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదులు పన్నారు. ఆ కుట్రలో భాగంగా పవన్ కళ్యాణ్ని ఒక పావుగా వాడుతున్నారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన టైం అండ్ అగైన్ రకరకాల దీక్షలు చేసుకుంటా రిలీజియస్లీ హార్మోనీని దెబ్బతీసేలా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే బీజేపీకి అక్కడ స్కోప్ లేదు, జాతీయ రాజకీయాల్లో హిందుత్వం అనే వాడేదానికి ఆస్కారం లేదు. అందుకని సౌత్ నుంచి ఒక రాజకీయ మంటను లేపుతున్నారు, మతపరమైన మంటను లేపుతున్నారు. ఆ మంటకి పవన్ కళ్యాణ్ వాడుతున్నారు. ఈ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ నుంచి ఉదయనిధి స్టాలిన్ గురించి మాట్లాడతాడు, మళ్ళీ అక్కడ రాహుల్ గాంధీ గురించి మాట్లాడతాడు. అంటే ఈయన ఏజెండా వెరీ క్లియర్. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడాల. లడ్డూ అంశం స్టార్ట్ అయింది. లడ్డూలో ఈ సనాతనాన్ని, తర్వాత రామ మందిరం అంశాన్ని, హిందూ మతాన్ని ఎవరెవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. అందులో నేషనల్ పాలిటీషియన్స్ ఉన్నారు, తర్వాత వేరే స్టేట్స్ యొక్క డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. వీళ్ళందరినీ కలగలిపి అగైన్ హిందుత్వం అనేది ఒక రాజకీయ వెపన్గా నేషనల్ ఇష్యూగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో హిందుత్వం లేకపోతే బీజేపీ రాజకీయ మనుగడ కష్టం అనేది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో క్లియర్గా అర్థమైంది. సో ఇప్పుడు నార్త్లో హిందుత్వం అనేది ఎత్తుకుంటే మళ్ళీ వ్యతిరేకత స్టార్ట్ అయ్యి బీజేపీకి ఉన్న సీట్లు ఇంకా తగ్గిపోతాయి. అందుకని నార్త్లో మతపరమైన రాజకీయ మంట లేపి సౌత్లో మంట లేపి నార్త్లో చలి కాచుకోవాలని చూస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు. అందులో ప్రయత్నంలో భాగంగానే ఈ మధ్య పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ సెంటర్గా డిప్యూటీ సీఎం చేస్తున్నటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అవ్వనివ్వండి, లేకపోతే అయోధ్య రామ మందిరం ప్రతిష్టప్పుడు ఇక్కడ నుంచి పంపిన లడ్లు కల్తీ లడ్లు అని చెప్పడం అవ్వనివ్వండి, లేకపోతే సనాతన ధర్మాన్ని వైరస్లా పోల్చారని పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం మీద చేసే వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే సినిమా సెలబ్రిటీలు ఎవరైతే దీనికి వ్యతిరేకంగా సనాతనానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కి చేస్తే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, వీటన్నిటి చుట్టూ ఈ రకమైన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారంటే ఇక మతపరమైన రాజకీయాలు ఉత్తర భారతదేశంలో సాగేదానికి అవకాశం లేదు. కాబట్టి సౌత్ నుంచి ఒక ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సౌత్ ఇండియాలో ఉన్న బ్యూటీ ఏంటంటే సౌత్ ఇండియా ఎప్పుడు మతపరమైన రాజకీయాలకి స్థానం ఇవ్వలేదు. రైట్ ఫ్రమ్ 1950s నుంచి ఈ రోజు వరకు సౌత్ ఇండియాలో కులపరమైన రాజకీయాలకు అవకాశం ఎంతో కొంత ఉందేమో కానీ మతపరమైన రాజకీయాలకి సౌత్ ఇండియా నుంచి స్కోప్ లేదు, దక్షిణ భారతదేశం నుంచి. సో ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదులు పన్నే కుట్రలు ఏవైతే ఉన్నాయో, ఈ మతపరమైన రాజకీయాలు మంటే ఇక్కడ రేపి నార్త్లో చలిగాసుకోవాలనేది డెఫినెట్గా సౌత్ ప్రజలు దాన్ని పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో అండ్ సమ్ ఎక్స్టెంట్ తమిళనాడు ప్రజలు కూడా డెఫినెట్గా ఈ బీజేపీ మనువాదులు పన్నుతున్న కుట్రకి ఎట్టి పరిస్థితుల్లో స్కోప్ ఇచ్చేదానికి ఆస్కారం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో ఇప్పుడు వీళ్ళు ఏ రకంగా హిందుత్వవాదాన్ని ఇప్పుడు దేశ రాజకీయాల్లోకి తీసుకెళ్లి చర్చ జరపాలనుకున్నా అది డెఫినెట్గా ఒక ఫుటైల్ ఎక్స్పెరిమెంటే అవుతుంది. ఇప్పటి వరకు జరిగింది ఏంటి? హిందుత్వ రాజకీయం అంటే అయోధ్య రామాలయం కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు హిందూ ముస్లిం అనే రాజకీయాలు చేస్తే కుదరదు. ఇక నుంచి వీళ్ళు ఏమైనా చేయగలిగితే వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలంటే అభివృద్ధి రాజకీయాలే చేయాలి. మతపరమైన రాజకీయాలకు స్కోప్ లేదు. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి లాంటివి రాజకీయాలు, తర్వాత దేశంలో ఇన్ఫ్లేషన్ తగ్గించే రాజకీయాలు, దేశం యొక్క ఎకనమిక్ వెల్బీయింగ్ గురించి చేసే రాజకీయాలు చేస్తే స్కోప్ ఉంటుందేమో కానీ ఇక నుంచి వీళ్ళు ఎవరిని అడ్డం పెట్టుకొని మతపరమైన రాజకీయాలు చేయాలనుకున్నా బీజేపీకి చివరికి మిగిలేది రాజకీయ సన్యాసం తప్ప రాజకీయ అధికారం అయితే వీళ్ళకి దక్కేదానికి అవకాశం అయితే నాకైతే కనపడట్లేదు. థ్యాంక్ యూ.